హలో! దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను క్రానిక్ గ్యాస్ట్రైటిస్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చాను. ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది జనరల్‌గా మనం 30-35 ఇయర్స్ క్రాస్ చేసిన వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది మనం ఎవరిలో చూస్తామంటే ఎక్కువగా క్రానిక్ ఆల్కహాలిక్స్, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో, అలాగే క్రానిక్ స్మోకర్స్, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో, అలాగే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే టైంకి తినకుండా, టైంకి పడుకోకుండా ఉండే వాళ్ళల్లో, అలాగే నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో, అలాగే బై ప్రొఫెషన్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళలో, అలాగే నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళలో ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ టైమ్ ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇర్రెగ్యులర్ డయట్ అంటే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ, ఎక్కువగా స్పైసీ ఫుడ్ తింటూ, అలాగే చీజ్ అండ్ పేస్ట్రీస్ అండ్ ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది మనం చూస్తూ ఉంటామనమాట. అయితే ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్‌లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే ఆహ్, ఫస్ట్‌ది పెయిన్ ఇన్ యూర్ అబ్డామెన్. అంటే ఏదైనా తినంగానే వీళ్ళు కడుపులో నొప్పిగా ఉన్నట్లుగా చెప్తారనమాట. కొంతమంది హెవీనెస్ ఉందని చెప్తారు. అంటే కడుపంతా బరువెక్కినట్లుగా ఉంది అని అంటారు. కొంతమంది పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉంది అని కూడా చెప్తారు. అలాగే కొంతమందిలో అయితే లౌడ్ తేన్పులు వస్తూ ఉంటాయి. వీళ్ళకి కంటిన్యూయస్‌గా డైజెషన్ అంతా స్లో అయిపోయినట్లుగా, తర్వాత తిన్నది అరగనట్లుగా, అరగటానికి చాలా ఎక్కువ టైం పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లంచ్ చేస్తే ఆ తర్వాత వీళ్ళకి ఆకలనేది వెయ్యదు. ఈవినింగ్ గాని, నైట్ డిన్నర్ గూడా వీళ్ళు చేయలేరనమాట. ఇలాంటి సింప్టమ్స్ చూస్తూ ఉంటాం. అలాగే కొంతమందిలో బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్ ఆర్ బ్యాడ్ స్మెల్ కూడా ఉంటుంది కొంతమందికి. ఇది కాక కాన్‌స్టిపేషన్ గూడా ఉంటుంది. సో, ఇవన్నీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌కి రెబిప్రజోల్ అండ్ పాంటోప్రజోల్ లాంటి మెడిసిన్స్ డైలీ బేసిస్ మీద తీసుకుంటూ ఉంటారు. అంటే అది ఆ టాబ్లెట్ లేనిదే వీళ్ళకి కంఫర్టబుల్‌గా ఉంటది. ఎవ్రీ డే వీళ్ళు ఆ టాబ్లెట్ తీసుకోవాల్సిందే. అయితే హోమియోపతిలో డైజెస్టివ్ సిస్టమ్ మీద యాక్ట్ చేసే ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. టు ఇంప్రూవ్ యువర్ డైజెషన్ అండ్ టు రెడ్యూస్ యువర్ గ్యాస్ట్రైటిస్. సో, హోమియోపతిలో మీ గ్యాస్ట్రైటిస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. నేను చాలా చాలా కేసెస్ గ్యాస్ట్రైటిస్‌కి నేను పూర్తిగా క్యూర్ చేసున్నాను. అలాగే ఈ ట్రీట్మెంట్ జరిగే క్రమంలో మీరు తీసుకోవాలి. యూ హావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, యూ హావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, యూ హావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఇన్ యువర్ ఫుడ్. సో, ఈ 3 తీసుకోవటం వల్ల మీకు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది మీరు పూర్తిగా మార్చుకొని సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేసినట్లయితే ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు.